విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే సాయం వెలకట్లేదని, అటువంటి విద్యాదానానికి గూడూరు గ్రామానికి చెందిన శంకరెడ్డి పూనుకోవడం అభినందనీయమని గ్రామ సర్పంచ్ బింగి అలివేలుమంగ శ్రీనివాస్ అన్నారు. బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దాత గూడూరు శంకరెడ్డి తన సొంత ఖర్చులతో నిర్మించిన 3 నూతన తరగతి గదులను గురువారం ఘనంగా ప్రారంభించారు. తన తండ్రి దివంగత గూడూరు జగన్మోహన్ రెడ్డి తల్లి భారతమ్మ జ్ఞాపకార్థం ఈ తరగతి గదులు నిర్మించినట్టు శంకరెడ్డి తెలిపారు. గ్రామాల్లోని పేద విద్యార్థులు సౌకర్యవంతంగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదని, ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి శంకరెడ్డి ముందుకు రావడం గర్వకారణమని కొనియాడారు. ఇతర దాతలు కూడా ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలలో బలోపేతాన్ని సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్తో ఉప సర్పంచ్ జానా సత్యనారాయణ, వార్డు సభ్యులు బాషబోయిన బాలప్రసాద్, దంతూరు రాణి, కనసకాన్ అరుణ, అంకర్ల శ్రీనివాస్, తలపనూరి అశ్విని, బాలరాజ్ గౌడ్, బింగి లావణ్య రమేష్, మాజీ ఉప సర్పంచ్ బోయిపల్లి నరసింహారెడ్డి, పరమేష్ గౌడ్, గూడూరు సంజీవరెడ్డి, శివకోటి మాధవాచారి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శంకరెడ్డి బాబాయ్ గారికి, వార్డు సభ్యులకు, టీచర్స్కి నమస్కారము. గూడూరు గ్రామంలో మన శంకరెడ్డి బాబాయ్ గారు మా పిల్లల చదువు, మన ఊరి గురించి ఆలోచన చేసి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ కోసం దృష్టిలో పెట్టుకొని మన గూడూరుకి ప్రైమరీ స్కూల్ కట్టించడం జరిగింది. బాబాయ్ గారికి కృతజ్ఞతలు. ఏ పని చేసినా ఊర్లో కొద్ది రోజుల తర్వాత పాడైపోతుంది, ఆ పని మళ్ళీ రిపేర్ చేయాలి. విద్య అనేది చదువు కోసం చేసింది, అది జీవితాంతం ఉపయోగపడుతుంది పిల్లలకి. ఎవరు చేసినా కానీ విద్య కోసం చేసే పిల్లల భవిష్యత్, వాళ్ళ జీవితాంతం, వాళ్ళకి ఫ్యూచర్ అయిన జీవితాంతం ఉపయోగపడేది విద్య ఒక్కటే. విద్య కోసం మన గూడూరు గ్రామంలోని వాళ్ళు, బాబాయ్ గారు కూడా ఇంకా విద్య కోసం స్ట్రెంత్ పెంచడానికి, విద్య కోసం ఇంకా ముందుకు రావాలి, చేయాలి అని నేను కోరుకుంటున్నాను. వాళ్ళ అమ్మ నాన్నల పేరు మీద కట్టించారు ఈ బడి. వాళ్ళ అమ్మగారి పేరు భారతమ్మ, నాన్నగారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మా గ్రామానికి స్కూల్ కట్టించినందుకు కృతజ్ఞతలు.